స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. పలు రంగాల్లో 300 మంది గ్రామీణ ప్రజలకు స్వర్ణ భారతి వృత్తి నైపుణ్యం అందిస్తోంది. రంగారెడ్డి జిల్లా ముచింతల్ గ్రామంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు చెందిన స్వర్ణ భారతి ట్రస్ట్ ఏర్పాటైంది. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ జనవరిలో హైదరాబాద్ కేంద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాగా పలు రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఈ నెల 19వ తేదీన కేంద్ర ఉపాధి శిక్షణ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. రేపు 19వ తారీఖున కేంద్ర ఉపాధి శిక్షణ శాఖ అమాత్యులు శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడి గారు ఈ ట్రైనింగ్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. అదే సమయంలో గ్రామీణ ప్రజల కోసం మెగా హెల్త్ క్యాంప్, హార్ట్, లివర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ గ్లోబల్ హాస్పిటల్ వారి సహకారంతో ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం పద్మశ్రీ గ్రహీతలను కూడా సన్మానించి వారిని వేదిక మీద కూర్చోబెట్టి వారిని తగిన గుర్తింపు ఇద్దామని ప్రయత్నం. ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్ రిపేరింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ హార్డ్వేర్ సర్వీసింగ్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఆడియో వీడియోల సర్వీసింగ్ వృత్తిలో శిక్షణ అందిస్తారు. మహిళలకు డ్రెస్ డిజైనింగ్, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, జర్దోసి వర్క్, శారీ స్క్రీన్ ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిలో శిక్షణ అందిస్తారు. తొలి దశలో 300 మంది గ్రామీణులకు బోటింగ్, లాడ్జింగ్ సదుపాయం కల్పించి ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చాయి. 3 కోట్ల రూపాయలతో గ్రాన్యూల్స్ ఇండియా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా ఉత్పత్తుల తయారీ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఫార్మాలో 18 నుంచి 22 సంవత్సరాల యువతకు శిక్షణ అందిస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి గ్రాన్యూల్స్లో శిక్షణ అందిస్తారు. So in association with Granules India, in this particular program మనం రూరల్ తెలంగాణ నుంచి 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి ఈ పర్టికులర్ సెంటర్లో ఒక 2 months పాటు ఒక 60 రోజుల పాటు పూర్తి ఉచిత రెసిడెన్షియల్ క్యాంప్ ప్రోగ్రామ్గా మనం ట్రైన్ చేస్తున్నాం. దీంట్లో మోస్ట్ ప్రాబ్లీ మన ఫార్మా గురించి అన్ని ఆస్పెక్ట్స్, ఇట్ మే బీ ఫార్ములేషన్ కానివ్వండి, ఏపీఐ కానివ్వండి, దెన్ వాళ్ళ సేఫ్టీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, వాళ్ళ కమ్యూనికేషన్స్కి ఐటీ కానివ్వండి, సో అన్ని రకాలుగా వాళ్ళని పూర్తిగా ఒక 60 రోజుల పాటు పూర్తిగా నైపుణ్యం వచ్చేసి మొత్తం తీసుకొని ఒక మనకి డిఫరెంట్ కరికులం ఉంది. మన గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మా నుంచి తయారు చేసిన ఒక డిఫరెంట్ కరికులం ఉంది. ఆ కరికులం నుంచి మొత్తం ఒక 60 డేస్లో పూర్తిగా చెప్తాను అనమాట. సో ఈ 60 డేస్ తర్వాత వాళ్ళని గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీకి తీసుకెళ్ళి ఒక 1 month పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్, వీ కెన్ కాల్ ఇట్ as an OJT program, that on job training. So with the full equipment like కంపెనీలోనే మనకి ఒక 1 month పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. సో ఈ కంపెనీ 1 month అయిన తర్వాత వాళ్ళకి కంపెనీలో మనం ప్లేస్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. శంషాబాద్ సమీపంలోని గ్రామీణ మహిళల జీవితంలో వెలుగు నింపేందుకు స్వర్ణ భారతి ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. వందలాది మంది మహిళలకు టైలరింగ్, గార్మెంట్స్ తయారీ, ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణ ద్వారా ఉపాధి దొరుకుతుందన్న ఆశాభావంతో మహిళలు ఉన్నారు. మా పాల్మాకుల్, శంషాబాద్ మండలం. హౌస్ వైఫ్గా ఖాళీగానే ఉండేదాన్ని. అయితే స్వర్ణ భారత్ ట్రస్ట్ వాళ్ళు మా ఊరికి వచ్చి మేము ఇట్లా టైలరింగ్ నేర్పిస్తాము, జూకి మిషన్స్ నేర్చుకుంటారా, ఆసక్తి గలవారు పేరు ఇవ్వండి అంటే మేము పేరు రాయించుకొని నేర్చుకోవడానికి వస్తున్నాం సార్. పోయిన నెలలో జనవరి 16 తారీఖు నుండి వస్తున్నాం సార్. 2 months ట్రైనింగ్ సార్. నా పేరు జ్యోతి, మాది పాల్మాకుల్, శంషాబాద్ మండల్ మాది. నేను 16th నుంచి వస్తున్నాను. ఇక్కడ వర్క్ టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాను. ఇక్కడ మంచిగా ఉంది మాకు. స్వర్ణ భారత్లో ఇంత ఫ్రీగా నేర్పిస్తున్నారంటే అది వెంకయ్య నాయుడు గారు చేసిన, వాళ్ళ కూతురు గిడంగా చేసిన సహకారం చాలా మంచిగా ఉంది మాకు. నా పేరు సౌందర్య అండి, శంషాబాద్ నుంచి వస్తాను. నేను ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. పిల్లలకి టైలరింగ్ నేర్పించడానికి వస్తున్నాను అనమాట. ఇది 2 నెలల ప్రోగ్రామ్ సార్. 2 నెలలు స్టిచ్చింగ్ నేర్పించేసి మామూలుగా డ్రెస్సెస్, బ్లౌజెస్, హాఫ్ శారీస్, తర్వాత కుర్తా పైజామాస్, ఇలా లేడీకి సంబంధించిన గార్మెంట్స్ అన్నీ నేర్పిస్తారు. వీళ్ళు వచ్చేసి ముచ్చింతల్, మదనపల్లి, తర్వాత మదనపల్లి తాండా నుంచి కూడా వస్తున్నారు సార్. తొలి సంవత్సరంలో కనీసం 2000 మందికి హైదరాబాద్ స్వర్ణ భారతి ట్రస్ట్ ఉపాధి కల్పించేందుకు సిద్ధమవుతోంది. గత 16 సంవత్సరాల్లో ఈ ట్రస్ట్ ద్వారా 20,000 మంది గ్రామీణ యువత ఉపాధి పొందారు. ఉత్తమ సదుపాయాలు, అత్యుత్తమ శిక్షణ ద్వారా కనీసం కొంతమంది జీవితాలను మార్చగలిగిన ఎంతో ఆనందం లభిస్తుందని స్వర్ణ భారతి ట్రస్ట్ భావిస్తోంది.